ఇండియన్ సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. అభిమానులందరికీ అన్నయ్య. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఒక నటుడిగానే కాకుండా ఓ మానవతావాదిగా, బాధ్యత గల పౌరుడిగా అనేక విధాలుగా ప్రజలకి సహాయపడ్డారు. అందుకే ఆయన అంటే అందరూ అభిమానిస్తారు. అలాంటి ఉన్నతమైన వ్యక్తికి అంతర్జాతీయంగా మరో గుర్తింపు వచ్చింది. యూకే పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ మన మెగాస్టార్ను సత్కరించనుంది. మార్చి 19న యూకే పార్లమెంట్లో ఘనంగా మన మెగాస్టార్ చిరంజీవిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ త్రూ కల్చరల్ లీడర్షిప్ పురస్కారంతో సత్కరిస్తారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేందు మిశ్రా ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ మెగా వేడుకల్లో యూకే పార్లమెంటు సభ్యులంతా హాజరు కానున్నారు. ఇది చిరంజీవి సినీ ప్రస్థానానికి సమాజ సేవకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు. 150కి పైగా సినిమాల్లో నటించి కోట్ల మంది అభిమానులని ప్రేమాభిమానాలు సొంతం చేసుకుని అందరి వాడయ్యాడు. సమాజానికి సేవ చేయడంలో ఎప్పుడు ముందుండే మెగాస్టార్ లక్షల మందికి ఆపద్బాంధవుడయ్యాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు ప్రాణాలు కాపాడిన మహారాజు. కరోనా కాలంలో ఆయన అందించిన సేవలు మరువలేనివి. అందుకే మన మెగా హీరోకి అవార్డుల రివార్డులు వెతుక్కొని వచ్చాయి. ఆయన ఎప్పుడు వాటి వెనకాల పడిందే లేదు. ప్రజల మనసులు గెలుచుకున్న ఈ విజేత ప్రతిభకు, సమాజ సేవకు మెచ్చి మెగాస్టార్ మెడలో పూలదండలపై పడ్డ అవార్డులు, రివార్డులు ఎన్నో. 2024లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు మన మెగా అన్నయ్య. 2006లో పద్మభూషణ్ గౌరవం దక్కింది. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులు తలరించిన చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. తెలుగు సినిమానే కాదు, పాన్ ఇండియా సినిమాలు ఉనికిలో లేనప్పుడే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి రుచి చూపించిన చంటబ్బాయ్. స్వయం కృషితో ఎదిగి శిఖరాగ్రానికి చేరుకొని కుర్చీ వేసుకుని కూర్చున్న ఈ చిరంజీవి రికార్డుల వేటలో రారాజు. ఈ నటనా చక్రవర్తి తన అభినయంతో తెలుగు సినీ పథకాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించాడు. అప్పుడు ఇప్పుడు అదే ప్రతిభతో దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఇండియన్ సినిమా గ్యాంగ్ లీడర్ కు దక్కుతున్న ఈ గౌరవం టాలీవుడ్ కి మాత్రమే కాకుండా భారతీయ సినీ పరిశ్రమకు ఒక గర్వకారణం. ఆయన ప్రయాణంలో ఇది మరో మైలురాయి. ఇలా మెగాస్టార్ చిరంజీవి పేరు మరొకసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగిపోతూ ఉండటంతో ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. లండన్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో జరిగే వేడుక భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక అధ్యయనంగా ఉంటుందని అంటున్నారు. పునాదిరాళ్లతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్వయం కృషితో విజేతగా నిలిచారు. సవాళ్ళని మెట్లుగా మలుచుకొని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యాక్షన్, డాన్సులతో వెండితెరకి బిగ్ బాస్ అయ్యాడు. బాక్సాఫీస్లో రఫ్ ఆడించిన 9 ఫిలింఫేర్లు, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో సంస్థల పురస్కారాలు దక్కించుకున్న మాస్టర్ ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మెగాస్టార్ అందరివాడు అయ్యాడు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఓదర దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ కి ఈ మధ్య అనౌన్స్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.